అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో 11/11 పోర్టల్ గురించి చూద్దాము. సో మనకు 11th నవంబర్న ఈ పోర్టల్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఈ 11/11 పోర్టల్ ఎనర్జీస్లో ఓపెన్ అవుతున్న ఎనర్జీస్ టైంలో మీరు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ రీడింగ్లో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ 11/11 పోర్టల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్టల్ అంటే పోర్టల్స్ మనకు ఎవ్రీ కొన్ని టైమ్స్లో ఎవ్రీ 3 monthsకి లేకపోతే కొన్ని మంత్స్కి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మనకు మెయిన్ వచ్చేసి 88 పోర్టల్, 888, 1111, 333, సో 444. సో ఈ పోర్టల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పోర్టల్స్ అనమాట. అంటే ఏంటి అని అంటే ఈ టైంలో పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి హెవెన్కి మనం జనరల్గా చెప్పాలి అని అంటే మనము ఇప్పుడు మాట్లాడే విధంగా మైండ్కి అర్థమయ్యేటట్లు హెవెన్కి భూమికి మధ్యలో మన ఎర్త్కి మధ్యలో గేట్స్ అనేది థిన్ అవుతుంది, గేట్స్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఎలా చెప్పొచ్చు అంటే డైరెక్ట్లీ మీరు అడిగేది యూనివర్స్కి ఈజీగా వినబడుతుంది అన్నది మీనింగ్ అనమాట. సో అలా ఉంటుంది ఈ పోర్టల్స్ని అలా అంటారు. అంటే ఈ టైమ్స్లో యూనివర్స్ వచ్చేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో క్లియర్లీ వినడం, ఎలాంటి ఆబ్స్టికల్స్ లేకుండా తొందరగా జరిగిపోవడం, అంటే వాయిస్ అనేది మీరు ఏది కోరుకుంటున్నారో తొందరగా జరుగుతుంది అనమాట. యాజ్ యూ విష్ అని చెప్తారు చూడండి, ఇలాంటి టైంలో ఈ విష్ అనేది తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది అన్నట్లుగా ఉంటుందన్నమాట. సో అది మెయిన్ వచ్చేసి ఈ 11/11 ఈ పోర్టల్స్ అనమాట. సో 11/11 పోర్టల్ వచ్చేసి స్పెసిఫిక్గా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ థింగ్ 11/11 పోర్టల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తారు అని అంటే ఇండివిజువాలిటీ అండ్ మేనిఫెస్టేషన్. అంటే ఈ పోర్టల్లో కంప్లీట్లీ సెల్ఫ్ గురించి 1 నంబర్ రైట్, న్యూ బిగినింగ్స్, మొత్తం అంతా మీకు సంబంధించి మీరు ఏదైతే ఉన్నారో మీ గురించి మాత్రమే అంతా ఉంటుందన్నమాట. మీరు ఎలా ఉండాలి, ఎలాంటి సక్సెస్ని మేనిఫెస్ట్ చేయాలి, ఎలాంటి వర్క్స్ని ఫినిష్ చేయాలి, మీరు ఏం కోరుకుంటున్నారు మీ లైఫ్లో అన్నది, మనీ వైజ్గా ఏదైతే కావాలనుకుంటున్నారో అలాగే ఇండివిజువల్గా ఉంటూ మీ గురించి మీరు తెలుసుకుంటూ ఇవన్నీ మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయడం అంటే ఏంటి, మనకు ఇప్పుడు ఏదైతే లేదు మన లైఫ్లో బట్ మనం అది కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. సో అది ఏదైతే కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పుడు లేదో అది మన లైఫ్లోకి రియాలిటీలోకి అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు ఈ భూమి మీద ఉండి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. సో అది ఏదైతే లేదో అది కావాలని కోరుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అనుకోవడమే మేనిఫెస్ట్ చేయడం అని అంటారు. అంటే అది కోరుకొని తెచ్చుకోవడము, జరిగేలాగా చేయడము. జస్ట్ ఓన్లీ డ్రీమ్స్లో ఇమాజినేషన్స్లో కాకుండా రియాలిటీలో కూడా చూసేదాన్ని మేనిఫెస్టేషన్ అంటారు అనమాట. ఓకే, సో కాబట్టి మెయిన్ థింగ్ వచ్చేసి మన మేనిఫెస్టేషన్స్ కొన్నిసార్లు ఈ టైంలో ఎందుకు అంత ఈజీగా యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుందనంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేటివ్ పీరియడ్. ఆల్రెడీ చాలా వరకు స్పెషల్లీ మనకు ఈ స్కార్పియో సీజన్లో వస్తుంది. సో ఎనర్జీస్ ఆల్రెడీ థిన్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పాస్ట్లో మీరు చేసిన కర్మని బట్టి మీరు ఆల్రెడీ వర్క్ చేశారంటే రిజల్ట్ టైం అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి ఏదైతే అంత కావాలనుకుంటున్నారో ఈ టైంలో ఈ 11/11 పోర్టల్లో మీ మైండ్ని ఒక దాని మీద కాన్స్టాంట్గా ఫిక్స్ చేసి తెప్పించుకోవడం అనమాట. అయితే నాకు తెలుసు చాలామంది మోస్ట్లీ లవ్ విషయంకే వెళ్తారని చెప్పేసి, బట్ టు బీ ఆనెస్ట్ ఈ పోర్టల్లో మెయిన్ వచ్చేసి మీ సెల్ఫ్ గ్రోత్ గురించి, మీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, మీ సక్సెస్ గురించి, మనీ, కెరియర్ గురించి దీని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తే కనుక మీ స్టడీస్ దీని గురించి తొందరగా మేనిఫెస్టేషన్ ఇలా జరుగుతుంది. అంటే మీరు అడగడమే ఆలస్యం, యూనివర్స్ ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. ఎందుకు పర్సన్ గురించి అంటే పర్సన్ కూడా లైక్ మీరు అడిగారు అంటే ఎలా అడగొచ్చు అని అంటే నాకు ఈ క్వాలిటీస్తో ఒక పర్సన్ కావాలి నా లైఫ్లో, నాకు నా సోల్మేట్తో మీట్ అవ్వాలని ఉంది, నా సోల్మేట్తో కలిసి నేను నా లైఫ్ని అంటే షేర్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి కోరిక. మీ పర్సన్ క్వాలిటీస్ మీరు ఎలా ఉండాలని చెప్పేసి అనుకోవడము, కేరింగ్గా ఉండాలి, లవింగ్గా ఉండాలి, ఆనెస్టీ, ట్రస్ట్వర్తీ, లాయల్టీ, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ రైట్ చూడడానికి బాగుండడము, ఇవి మీ ఎక్స్పెక్టేషన్స్. సో అయితే ఇక్కడ మీరు అవి పెట్టవచ్చు, మేనిఫెస్ట్ చేయొచ్చు. ఎలా మీరు కంప్లీట్లీ యూనివర్స్కి చెప్పడం మెసేజ్ టైప్, నాకు ఈ లైక్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్తో లైక్ కనెక్షన్ కావాలి, లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ కావాలి అని చెప్పేసి కోరుకోవడం. సో యూనివర్స్ మీరు అడిగిన దాని ప్రకారంగా కరెక్ట్గా అదే క్వాలిటీస్ ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి పంపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు అది జరుగుతుంది.
అయితే స్పెసిఫిక్గా ఒకే పర్సన్ గురించి మీరు ఈ పర్సనే కావాలి, ఇదే జరగాలి అని కనుక కోరుకుంటుంటే, ఎందుకంటే నాకు తెలుసు మోస్ట్లీ మేనిఫెస్టేషన్ విషయానికి వచ్చేసరికి దాని దగ్గరికి వెళ్తారు. అది కొంచెం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ ఎనర్జీస్లో నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే ద రీజన్ వచ్చేసి అలాంటిది ఏదైనా జరుగుతుంది మెయిన్ మీ కనెక్షన్లో ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంత క్లియర్గా లేదు అని అంటే కనుక అక్కడ ఏదో ఉంది మీరిద్దరు ఫినిష్ చేయాల్సిన లెసన్. సో కాబట్టి ఆ రెసిస్టెన్స్ ఉన్నంత వరకు ఓకే, జనరల్గా అయితే మామూలుగా లవ్ అనడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం, కలిసిపోవడం నార్మల్గా ఉంటుంది. బట్ మీ కనెక్షన్లో చాలా టాక్సిక్గానో లేకపోతే ఏదో లెసన్స్ నేర్చుకుంటూ ఉండడమో ఇలాంటిది ఏదైనా నడుస్తుంది. అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకంటే చెప్పాలంటే మీరు మేనిఫెస్ట్ చేయండి అని చెప్పొచ్చు, బట్ ఏమవుతుందంటే దానివల్ల మీరు చేసింగ్ ఎనర్జీలోకి వచ్చేసి మీరు అట్రాక్ట్ చేయకుండా పుషింగ్ ఎనర్జీలో ఆ పర్సన్ ఇంకా ఎందుకు దూరం వెళ్తున్నారు అని చెప్పేసి అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకని నేను పర్టికులర్లీ చాలా స్పెసిఫై చేసి ఈ మెసేజ్ ఇస్తున్నాను మీకు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. సో అలాంటి పర్సన్ ఉన్నారంటే ఫస్ట్ ఆ పర్సన్తో మీ కనెక్షన్ ఏంటని తెలుసుకోవాలి మీరు, రైట్? ఆ కనెక్షన్ ఏంటి, అది కార్మిక, స్పిరిచువలా, లేకపోతే క్యాటలిస్ట్ కనెక్షనా, ఏంటిది అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ పర్సన్ మీరు మేనిఫెస్ట్ చేయొచ్చా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకు అని అంటే పర్టికులర్ పర్సన్కి మేనిఫెస్ట్ చేయాలంటే ఫస్ట్ అక్కడ లెసన్ ఏదో ఉంటుంది చూడండి, అది ఫినిష్ చేస్తేనే జరుగుతుంది. అది ఏంటని తెలుసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ఆ ఒక్క సిచ్యువేషన్ అలాంటిది ఏదైనా ఉంది అని అంటే దాన్ని పక్కన పెట్టేసి మీరు ఏదైనా సరే ఇంకా కోరుకోండి, యూనివర్స్ ఇస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పర్సన్ ఎనర్జీ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది మీతో, మీ కర్మకి, రైట్? మీరు ఒక్కటే చేస్తే మీరు అలసిపోతారు, చేసి ఎనర్జీ పెట్టేసి అది దొరకకపోయేసరికి విసుగు వచ్చేస్తుంది. అండ్ ఆ రెసిస్టెన్స్ ఇంకొంచెం పెరిగి ఇంకొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే నేను ఇప్పుడు మీరు ఇలాంటి దాని మీద మీరు కంప్లీట్లీ సింగిల్, ఇలాంటి వాళ్ళతో డీల్ చేయట్లేదు, లేదు అంటే టాక్సిక్ కనెక్షన్స్లో ఉన్నారు, ఎండ్ చేసేసేయాలి అంటే అలాంటివి మేనిఫెస్ట్ చేయండి, ఇలా ఈజీగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పటి నుంచే మీరు ఇప్పటి నుంచే మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేసేసేయండి ఇవాళ నుంచే. ఆల్రెడీ రేపే కదా, ఎస్ నేను నిన్న చేయాలనుకున్నాను, రీడింగ్ మర్చిపోయాను. ఓకే, ఎనీవే, సో ఇవాళే మీరు ఇంటెన్షన్స్ పెట్టేసేయండి. గుర్తుపెట్టుకోండి, ఇంటెన్షన్స్ ప్యూర్ హార్టెడ్గా కంప్లీట్లీ నేను బిలీవ్ చేసే విధంగా ఉండాలి, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఈ మేనిఫెస్టేషన్ పోర్టల్ ఎలా అనంటే మీకు అది మీ లైఫ్లోకి రావడానికి కొంచెం అడ్డుగీత మాత్రమే, కొంచెమే ఉంది, అది ఇలా రిమూవ్ అయిపోయి వచ్చేదన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ గురించి మీకు తెలుసు, మీరు ఎలాంటి వర్క్ చేస్తే మీకు సక్సెస్ వస్తుందని, దాని గురించి వెంటనే వెళ్ళి అడిగేసేయండి, నాకు ఇది కావాలని ఖచ్చితంగా వస్తుంది. అంటే మీ మనసుకు గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్స్ వర్డ్స్తో జరగదు, ఫీలింగ్స్తో జరుగుతుంది. ఫీలింగ్స్ ఎమోషన్తో జరుగుతుంది. ఎమోషన్, నేను ఎప్పుడు వైబ్రేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాను, రైట్? మేనిఫెస్టేషన్ అంటే వైబ్రేషన్ని క్రియేట్ చేయాలి. వైబ్రేషన్ క్రియేట్ చేయకపోతే మేనిఫెస్టేషన్ జరగదు. వైబ్రేషన్ ఎలా క్రియేట్ చేయాలి? మీ కోరికని బట్టి దానికి ఈక్వల్గా ఏముందో ఆ వైబ్రేషన్ మీరు క్రియేట్ చేయాలి, అంటే ఆ ఫీలింగ్తో చూపించాలి. ఫస్ట్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యేది ఎప్పుడైనా సరే ఫీలింగ్స్తో. ఓకే, సో ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీకు ఇంత మనీ రావాలి అని చెప్పేసి అనుకున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత ఎర్న్ చేయాలి, ఒక నెక్స్ట్ 5 డేస్లో 10,000 ఎర్న్ చేయాలి అని మీ మేనిఫెస్టేషన్ అనుకుందాం. అయితే మీరు 10,000 వర్క్ చేయాలని చెప్పినప్పుడు యూనివర్స్కి చెప్పినప్పుడు మీ ఎనర్జీని చెక్ చేయండి ఆగి. అంటే మీ ఎనర్జీని చెక్ చేసినప్పుడు ఎలా తెలియాలి అది నిజంగానే పనిచేసేదా, లేకపోతే మీరు ఊరికే ఎలాంటి సోర్స్ లేకుండా అలానే అడుగుతున్నారా, అసలు ఆ 10,000 వస్తుంది లేదని చెప్పి మీరు బిలీవ్ చేస్తున్నారా లేదా అన్నది మెయిన్. అంటే మీ మనసు నుంచి ఆ గట్ ఫీలింగ్ రావాలి, ఇట్ ఈస్ పాసిబుల్, నేను 10 డేస్లో ఈ 10,000 ఎర్న్ చేయడం పాసిబుల్ అని మీకు గట్టిగా అనిపించాలి. సో ఐ నో ఎలా పాసిబుల్ నాకు తెలీదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్, నాకు తెలుసు ఇది పాసిబుల్ అని చెప్పేసి ఆ ఫీలింగ్, గట్ ఫీలింగ్ అంటాం, రైట్? ఆ ఫీలింగ్ రావాలి. అది వచ్చింది, అదే మీ ఎనర్జీ ఇప్పుడు పెట్టేది, మీరు అది ఆ ఇంటెన్షన్ ఇప్పుడు పెట్టాల్సింది. ఓకే, ఆ ఎనర్జీ నాకు ఖచ్చితంగా తెలుసు వర్క్ అవుతుంది అని చెప్పడమే అది మీకు యూనివర్స్కి సిగ్నల్ ఇచ్చి ఎస్ దిస్ హ్యాస్ టు హ్యాపెన్ అని, ఇది జరగాలి అని, అది రియాలిటీలోకి అసలు గంటల నుంచి వితిన్ ఫ్యూ డేస్లో మీరు అనుకున్న టైం లైన్లోకి వచ్చేస్తుంది. సో ఫీలింగ్ని క్రియేట్ చేయండి, ఫీలింగ్ని, బిలీఫ్ని. మధ్యలో డౌట్ వచ్చింది అనుకోండి, నేను ఇది చేయలేనేమో, నేను ఊరికే అడుగుతున్నానే, అది వెంటనే మేనిఫెస్టేషన్ని రివర్స్ చేస్తుంది, టైంని డిలే చేస్తూ వెళ్తుంది. ఓకే, అందుకనే నేను ఈ పర్సన్కి సంబంధించి రిలేటెడ్గా ఎందుకనంటే డౌట్స్ ఉంటుంది కాబట్టే
అది ఇంకా ఎనర్జీని పుష్ చేస్తుంది. కాబట్టి మీరు జనరల్గా సోల్మేట్ అంటే నాకు ఇలాంటి సోల్మేట్ కావాలి, ఈ పర్సన్తో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, నేను లవ్ రిసీవ్ చేసుకుంటాను, నేను అదే విధంగా లవ్ ఇస్తాను, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అని బ్యూటిఫుల్గా. ఎలా అంటే మీరు ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న విధంలో ఆల్రెడీ జరుగుతున్నట్లు, ఆల్రెడీ మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లు చెప్పడం అనమాట. మీరు అలా చేస్తే మేనిఫెస్టేషన్స్ ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మేనిఫెస్టేషన్స్ మీరు అనుకోవడమే ఆలస్యం జరిగిపోతుంది. అందుకనే ఈ 11/11 పోర్టల్ కోసం చాలా ఎందుకు వెయిట్ చేస్తారంటే వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ టైమ్, అనుకున్నది జరిగేది, న్యూ బిగినింగ్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, చాలా గ్రోత్ ఉంటుందన్నమాట. సో అందుకనే చాలామంది ఈ స్పిరిచువల్ వర్కర్స్, లైట్ వర్కర్స్ అందరూ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని డెఫినెట్లీ మీరు ఈ 11/11 పోర్టల్ టైంలో ఖచ్చితంగా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మేనిఫెస్ట్ చేయండి. ఓకే, అయితే ఇంకొక చిన్న స్మాల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తాను, హెల్ప్ అవుతుంది, ఎవరైనా ట్రై చేయొచ్చు. సో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు దీనికి. సో మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని మీ మేనిఫెస్టేషన్ని జరుగుతున్నట్టు రాయండి. ఎలా అనంటే మీకు ట్రావెల్ చేయాలి అనుకున్నారనుకోండి, ఎక్కడికైనా స్పెసిఫిక్ డెస్టినేషన్ ఉంది, లెట్స్ సే ఊటీకి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకుందాం. ఓకే, మీరు ఎలా అనంటే నేను ఊటీకి వెళ్ళాను, అక్కడ ప్లేస్ చాలా బాగుంది, వెదర్ ఎంత కోల్డ్గా ఉందో, చుట్టూ అంతా గ్రీనరీ ఉంది, ఇళ్ళన్నీ చాలా బ్యూటిఫుల్గా, అసలు ఇలాంటి ఫీలింగ్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఆ గాలి నాకు నా ఫేస్కి తగులుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఏదో ఎంతో హీలింగ్ అయినట్లు అనిపిస్తుంది. సో నా రూమ్ నుంచి మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది, మీరు చూస్తున్నారు రైట్. నేను చెప్పేటప్పుడు ఆ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్లీ. ఆ విధంగా ఎంత డీటెయిల్డ్గా అంటే అలా రాసేసి దాన్ని అదే పనిగా 3-4 టైమ్స్ చదవండి, ఫీల్తో చదువుతూ ఉండండి. ఆ ఫీలింగ్ ఎలా అంటే మీ మైండ్లో అది ఫిక్స్ అయిపోవాలి. అలా చేయండి. అలా చేసేసి ఇంకా ఆ పేపర్ని మీరు కాల్చి పారేయచ్చు, లేకపోతే జస్ట్ ఎక్కడైనా పెట్టేసేయచ్చు, అది మీ ఇష్టం. బట్ చదవండి, అదే ఫీలింగ్ ఇంప్రూవ్ అయ్యి మీరు బిలీవ్ చేసేంత వరకు చదవండి. వితిన్ కొన్ని డేస్లోనే మీకు ఎలా వెళ్ళాలి ఊటీకి తెలీదు, బట్ తెలియకుండానే ఎవరైనా ఫ్రెండ్ వచ్చేసి నాకు పెళ్లి జరుగుతుంది ఊటీలో, టికెట్స్ అందరికి నేనే బుక్ చేస్తున్నాను, సో వచ్చేసి రైట్, అలా జరుగుతుంది. మేనిఫెస్టేషన్ ఎలా అంటే దానికి పాసిబిలిటీ లేకపోయినా మీరు బిలీవ్ చేస్తే జరుగుతుంది అనమాట. సో సడన్లీ మీకు తెలియకుండా మనీ ఎక్కడి నుంచైనా సరే ఏ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మీ అంతకు మీరే బుక్ చేసుకోవడం టికెట్స్. ఓకే, సో అలా జరుగుతుంది. సో కాబట్టి ఈ టైంలో ఈ మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఈ ఎనర్జీని పాజిటివ్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో చాలా లాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే క్లియర్గా ఉండాలి అన్న దాంతోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఓకే సో మరి ఈ 11/11 పోర్టల్ టైంలో మీరు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారన్నది చూద్దాం. అండ్ టారో కోర్సెస్కి సంబంధించి ఓన్లీ 1 స్లాట్ మాత్రమే ఉంది, మళ్ళీ 1 స్లాట్ మాత్రమే ఉంది. సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది బుక్ చేసుకోవాలంటే వాట్సాప్ నంబర్కు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఆ వాట్సాప్ నంబర్కు టెక్స్ట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, డ్యూరేషన్, టైమింగ్స్, ఇంకా కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకే, అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి మోస్ట్లీ ఇంకా డిసెంబర్లోనే స్టార్ట్ అవుతుంది. సెకండ్ బ్యాచ్ డిసెంబర్ 2 నుంచి 2nd, 3rd, 4th, 5th, 6th, మోస్ట్లీ 6th to 7th వరకు ఉంటుంది. ఓకే, అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బ్యాచ్ అయితే ఓన్లీ 1 స్లాట్ మాత్రమే ఉంది. ఆ కోర్స్ ఇంకా నెక్స్ట్ బ్యాచెస్కి సంబంధించి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. ఓకే, చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఈ 11/11 పోర్టల్ ఎనర్జీస్లో ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది, 9 of Wands, the Hanged Man, Death, స్కార్పియో ఎనర్జీ రావాల్సిందే రైట్, 5 of Swords. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 of Cups. మీరు ఫస్ట్ ఎవరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి 11/11 పోర్టల్ జరుగుతుంది స్కార్పియో సీజన్లో. ఓకే, అంటే వృశ్చిక రాశి సీజన్లో నడుస్తుంది. ఈ వృశ్చిక రాశి సీజన్
ట్రాన్స్ఫర్మేటివ్ సీజన్. స్కార్పియో రిప్రజెంటేషనే డెత్. ఓకే, స్కార్పియో రిప్రజెంటేషన్ వచ్చేసి మన ఆస్ట్రాలజీలో అయినా సరే, ఈవెన్ టారోలో అయినా సరే రిప్రజెంటేషన్ వచ్చేసి చేంజ్, కంప్లీట్ చేంజ్. సో ఈ సీజన్ ఎవరైనా సరే, అది నేనైనా సరే, ఇంకా ఎలాంటి రిచ్ పర్సన్, ఎవరైనా గ్రేటెస్ట్ పర్సన్ అయినా సరే తప్పదు, వరల్డ్ వైడ్లీ దీనికి సంబంధించి చూడాల్సిందే. అందుకనే డెత్ వచ్చేసి దానికి ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది మీనింగ్ అంటే, డెత్ని ఎవరు ఎస్కేప్ చేయలేరు. ఎంతైనా హెల్తీ మెయింటైన్ చేయండి, ఏదైనా కానివ్వండి, అది మన చేతిలో ఉండదు. రైట్, దట్ ఈజ్ ఆల్ ఇంకా డివైన్ చేతిలో, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. రైట్, అలా అనమాట. సో కాబట్టి ఈ చేంజెస్ని, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఎస్కేప్ అవ్వాలనుకున్నా, వద్దు అనుకున్నా సరే, ఈ టైంలో మేనిఫెస్టేషన్స్ జరుగుతూ ఉంటుంది ఒక సైడ్లో, ట్రాన్స్ఫర్మేషన్ దాని పని దాని అది జరుగుతూనే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పటికే చాలామంది ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి తెలుసు మీకు మేనిఫెస్టేషన్ గురించి అర్థమయ్యింది అని అంటే దీన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా స్ట్రాంగ్గా డైరెక్ట్లీ ఏంటి అని అంటే డెత్ సిచ్యువేషన్తో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. ఓకే, అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఏమనొచ్చు అని అంటే, మనకి ఇక్కడ 9 of Wands ఎనర్జీ చూపిస్తుంది కాబట్టి పాత లైఫ్ నుంచి మీరు ఏదైతే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ పాస్ట్ సెల్ఫ్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇలాంటిదంతా ఉంటుంది. బట్ అలాంటిదంతా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు దానికి సంబంధించి ఏమి చెయ్యట్లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే కనుక, అలాంటిది ఏదైతే ఉందో హోల్డ్ బ్యాక్ చేసి పెడుతూ ఉన్నారో దానికి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ అది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. యూనివర్స్ మిమ్మల్ని కైండ్ ఆఫ్ ఫోర్స్ఫుల్ అన్న, ఈవెన్ దో అది కొంచెం పెయిన్ఫుల్గా అనిపించినా ఇంకా అదే జరిగేది. ఓకే, సో మిమ్మల్ని అలాంటి ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు చూపిస్తుంది. అయితే ఇక్కడ జరిగేది ఎలా అని అంటే, ఇది చూడండి, మనము మోస్ట్లీ కెరియర్కి దానికి సంబంధించి ఏదైనా ఉంటే పెద్దగా పట్టించుకోము. ఎమోషన్స్ విషయం జరిగినప్పుడే పెయిన్ అనిపిస్తుంది, అప్పుడే మనం అక్కడ నుంచి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తాం. సో కాబట్టి ఈ టైంలో మీరు ఏంటి అంటే కొంచెం అన్కంఫర్టబుల్నెస్ని నోటీస్ చేయొచ్చు. 8 of Cupsతో ఎమోషనల్లీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, పాస్ట్ సిచ్యువేషన్స్ నుంచి, లేకపోతే అర్థం చేసుకోకపోవడము, కన్సోల్ చేయకపోవడము, ఒకవేళ మీరు ఏదైనా చెప్పినా సరే మీతో రూడ్గా బిహేవ్ చేయడము మీ చుట్టూ ఉన్న వాళ్ళు. సో ఇలాంటి ఎనర్జీస్ నుంచి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీరు ఇక్కడ నుంచి వాక్ అవే అవుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి డెత్ సిచ్యువేషన్తో ఈ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, పాస్ట్ సైకిల్స్ని ఎండ్ చేస్తున్నారు అన్నట్లు కూడా మీకు మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇక్కడ స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ మెసేజ్ వస్తుంది, ఇది ఎండ్ చేయబోతున్నారు కొంతమంది. మీ లైఫ్లో ఎవరైనా సరే రిలేటివ్స్, ఫ్రెండ్స్, కనెక్షన్స్లో ఉన్న పార్ట్నర్, ఇలాంటి వాళ్ళు మీకు సంబంధించి పాస్ట్ నుంచి ఈ కనెక్షన్లో బ్లాక్ అనేది పెట్టారు. అంటే ఒక వాల్ అనేది ఏదో ఉంది మీకు ఈ పర్సన్కి మధ్యలో. మీరు చాలా ట్రై చేశారు ఈ వాల్ని బ్రేక్ చేసేసి వాళ్ళ లైఫ్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళని ప్లీజ్ చేయాలి, ఇదంతా. కానీ ఎంత ట్రై చేసి మీరు ఇక్కడ హర్ట్ అయిపోవడం బాగా, ఓకే, ఫిజికల్గా కూడా అలసిపోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది, వాళ్ళు బ్లాక్ చేశారు, ఇంకా అది గార్డ్స్ అనేది ఓపెన్ అప్ అవ్వట్లేదు అని అంటే, ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మీ అంతకు మీరే అర్థం చేసుకొని, ఇంకా ఇది ఎమోషనల్లీ నన్ను హ్యాపీగా ఉంచట్లేదు అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి మీరు అలాంటి నెగిటివ్ పాస్ట్ నుంచి వెళ్ళిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అందుకే ఇక్కడ డెత్తో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు మెల్లిగా మీ లైఫ్లో ఎప్పుడైతే మీరు ఈ నెగిటివ్ సైకిల్స్ని ఎండ్ చేస్తున్నారో హోప్ అన్నది కూడా రాబోతుంది, పీస్ అన్నది కూడా రాబోతుంది అన్నట్లు మెసేజ్. ఓకే, అండ్ 5 of Swords ఎనర్జీతో కొంతమందికి మీ గురించి ఇక్కడ కొంతమందికి ఇది మీ కెరియర్కి సంబంధించి కూడా అయ్యుండొచ్చు. కెరియర్కి సంబంధించి కూడా పాస్ట్ నుంచి ఎంతో ట్రై చేస్తున్నారు, రిలీజ్ చేసేసి టాక్సిసిటీని, న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి, బట్ అది అవ్వట్లేదు. బట్ మీరు ఇప్పటికే చాలా ట్రై చేసేసారు, సో దీని నుంచి బయటకు వస్తున్నారు. అండ్ స్పెషల్లీ ఇక్కడ 5 of Swords కాబట్టి నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉండడము, మిమ్మల్ని తక్కువ చేసి ఉంచడము, సో ఇలాంటి థింగ్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. అయితే ఇంకొంతమందికి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఈ టైంలో వస్తుంది అని అంటే, 5 of Swords ఎనర్జీతో మీరే ఓవర్ థింక్ చేస్తున్నారు. అంటే అవతల వాళ్ళు మీ గురించి నిజంగానే ఏదైనా అనుకున్నారా లేదా, అవతల సిచ్యువేషన్ ఎలా నడుస్తుందని మీకు తెలీదు. అంటే అక్కడ చూడట్లేదు మీరు ఏం నడుస్తుంది అని చెప్పేసి, ఒక పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీరు వెళ్ళి చూడట్లేదు, అడిగితే చెప్పట్లేదు.
ఓకే, ఇలాంటిది ఏదైనా ఉంది అంటే మీకు తెలియట్లేదు అక్కడ జరుగుతుంది, కానీ మీ మైండ్ మీకు ఎలా క్రియేట్ చేస్తుంది అని అంటే అది ఇక్కడ జరుగుతుందేమో, వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటున్నారేమో, లేకపోతే ఈ పర్సన్ నాకన్నా బెటర్ పర్సన్ని మీట్ అయ్యి వెళ్ళిపోతారేమో లైఫ్ నుంచి, ఇవన్నీ చూస్తున్నారు రైట్. అజంప్షన్స్ మీ మైండ్ క్రియేట్ చేస్తుంది. సో అది విని అది ఏమవుతుందంటే అవి వినడం వల్ల మిమ్మల్ని మీరు బాగా హర్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, 5 of Swordsతో. సో కాబట్టి ఇది ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని హర్ట్ చేస్తుందో మీ సెల్ఫ్ అజంప్షన్స్ మీ అంతకు మీరు క్రియేట్ చేసుకునేది, అది స్పెషల్లీ దీనికి సంబంధించి ఎండింగ్ రాబోతుంది. అంటే ఆ మాటలు మీ మైండ్ చాటర్ ఏదైతే ఉందో దానికి మీరు ఒక ఎండ్ పెట్టబోతున్నారు. అంటే నాకు అర్థమైంది ఇది జస్ట్ అజంప్షన్స్ మాత్రమే, ఇది రియాలిటీ కాదు అని చెప్పేసి రియలైజ్ అవ్వడం అనమాట. సో అలా రియలైజ్ అయ్యి దాన్ని ఎండ్ చేస్తున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ అఫ్ కోర్స్ మనకు ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఈ టైం వచ్చేసి 11/11 అవేకనింగ్కి సంబంధించి స్పిరిచువల్ అవేకనింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాన్షియస్నెస్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట. ఇది కలెక్టివ్లీ ఉంటుంది, ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఉంటుంది. అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే లోవర్ వైబ్రేషన్స్ నుంచి, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి హయ్యర్ వైబ్రేషన్స్ని తెలుసుకోవడం. సో మీకు ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, లోవర్ వైబ్రేషన్స్కి హయ్యర్ వైబ్రేషన్స్కి. లోవర్ వైబ్రేషన్స్ ఎప్పుడైనా సరే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం యూనివర్స్ రెండింటిని డినైట్ చేయదు, బట్ మీ గ్రోత్కి ఏది బెటర్? అఫ్ కోర్స్ హయ్యర్ వైబ్రేషన్ బెటర్, రైట్. సో మీరు పాజిటివ్ గ్రో అవ్వాలనుకుంటున్నారంటే మీరు చూస్ చేసుకోండి. సో రిలేషన్షిప్కి విషయానికి వచ్చేసరికి లవ్, లస్ట్ దేన్ని చూస్ చేసుకుంటున్నారు? లస్ట్ వచ్చేసి అంటే ఏంటి? క్యాజువల్గా ఫిజికల్ అట్రాక్షన్ అనిపించడము, టెంపరీగా సాటిస్ఫాక్షన్ కోసము ఇదంతా ఉంటుంది లస్ట్. లవ్ వచ్చేసి హయ్యర్ వైబ్రేషన్స్, అంటే ఇంకా లవ్ వచ్చేసి మంచి ఫీలింగ్స్, ఎమోషనలీ కనెక్షన్గా ఉండడము, ఫిజికల్ అట్రాక్షన్ కాకుండా సోల్ టు సోల్ కనెక్షన్ ఉండడము ఇది. అండ్ ఇంకా మిగతా దాంట్లో లోవర్ వైబ్రేషన్స్ ఈగో, కోపము, ఇవన్నీ వచ్చేసి లోవర్ వైబ్రేషన్ కిందకి వస్తుంది. ఫ్రీడము, క్రియేషన్, స్టిల్నెస్, సైలెంట్గా ఉండడము, ఎవరిని జడ్జ్ చేయకుండా ఉండడము, ఇవన్నీ వచ్చేసి హయ్యర్ వైబ్రేషన్స్ కిందకి వస్తుంది. సో కలెక్టివ్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 11/11 పోర్టల్ టైంలో తెలియకుండానే మీ కాన్షియస్నెస్ ఓపెన్ అవుతూ మీరు తెలుసుకోవడం అనమాట, అది ఏంటి అని తెలుసుకుంటూ వెంటనే మీరు ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏదైతే ఉందో లోవర్ వైబ్రేషన్స్ దాని నుంచి ఎందుకు వచ్చి పాజిటివ్ హయ్యర్ వైబ్రేషన్స్ చూస్ చేసుకోబోతున్నారు. ఈ అవేకనింగ్ మీ లైఫ్లో రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. మీరే లిటరల్లీ చూడండి, కార్డ్స్ అన్నీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ. నేను వేరే మెసేజ్ ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తుంటే, రైట్. సో కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది, చాలా ఆన్సర్స్ తెలుసుకోబోతున్నారు, నెగిటివిటీ ఎండ్ అయిపోతుంది, ప్రెషర్స్ అన్నీ తగ్గిపోతున్నాయి, ఇవన్నీ ఎండ్ చేయబోతున్నారు. అండ్ మెల్లిగా నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఒక స్మాల్ అంటే చిన్న ఆఫర్ అయినా పర్లేదు, ప్రాక్టికల్గా ఉండే ఆఫర్ సైడ్ మూవ్ అవుతున్నారు ఈ 11/11 పోర్టల్ టైంలో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, చాలా స్ట్రాంగ్గా వర్క్ బర్డన్ ఎండ్ అవుతుంది కొంతమందికి. ఓకే ఓకే చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఈ 11/11 పోర్టల్ టైంలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్రాక్షన్ దీనికి సంబంధించింది. ఓకే, అది చెప్తున్నాను కదా, అది వస్తుంది. అందుకని చూస్ చేసుకునే దాన్ని మీ చేతిలో ఇచ్చేస్తారు యూనివర్స్, డివైన్ మీ చేతిలో పెట్టేస్తుంది అనమాట. నువ్వు చూస్ చేసుకో ఇప్పుడు ఏంటి ఈ టైంలో అని చెప్పేసి. సో హై వైబ్రేషన్ చూస్ చేసుకుంటారా లేకపోతే లో అన్నది అనమాట. ఓకే, ఎక్స్ప్రెస్ యువర్ లవ్, టైమ్ ఫర్ యాక్షన్, లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్, యూనియన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హిడెన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ మీ కనెక్షన్ గురించి మీకు తెలుసు, స్పెసిఫిక్ కనెక్షన్ చాలా టైం నుంచి డీల్ అవుతున్నారంటే అలాంటి వాళ్ళకు యూనియన్ జరిగే ఛాన్సెస్ ఉంది ఈ 11/11 పోర్టల్ ఎనర్జీస్లో అన్నట్లు చూపిస్తుంది. మీ పర్సన్తోనే అట్రాక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, ఒకరి మీద ఒకరు లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడము ఇలాంటిది చూపిస్తుంది. సో యూనియన్ జరిగే పాసిబిలిటీ, లవ్ ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ, కలిసి ఉండడం అనమాట. సో ఆ పాసిబిలిటీ ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్ ప్రైమరీ ఎనర్జీ. అండ్ డెఫినెట్లీ చాలామందికి వచ్చేసి ఇంకొంతమందికి వచ్చేసి ఏంటి అంటే లెసన్స్ అండ్ లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్
మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి, హీల్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మేట్ అవ్వాలి కంప్లీట్లీ అన్నట్లు చూపిస్తుంది. ఇది బేస్ ఎనర్జీ మీకు చెప్తున్నదే, నేను రీడింగ్ స్టార్ట్ చాలా టైం నుంచి. సో కాబట్టి దీనికి సంబంధించి మీరు ఇంకా యాక్షన్ తీసుకోలేదు, ఈవెన్ దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్కి, లోవర్ ఎనర్జీస్కి ఏంటి మీ ఎలాంటి ఎనర్జీ నుంచి వస్తుంది మీ డిజైర్ అదంతా. సో దానికి సంబంధించి తెలుసుకోవడం, అది తెలుసుకుంటేను దానికి సంబంధించి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకొని హీల్ చేయడము, ఇప్పుడు దీనికి యాక్షన్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.